ప్రపంచమంతా సిలువను మోసుకొని తిరిగిన వ్యక్తి మీకు తెలుసా? ఆర్థర్ బ్లెసిడ్ తన జీవిత కాలంలో ప్రతి ఖండాన్ని సందర్శించి 43,000 మైళ్ళకు పైగా సిలువను మోసుకుంటూ నడిచారు. 300లకు పైగా దేశాలు, ద్వీప సమూహాలు సిలువను మోస్తూ పర్యటించారు. అతని అచంచలమైన విశ్వాసానికి ప్రపంచంలోని అత్యంత పొడవైన కాలినడక క్రింద గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. ఆర్థర్ బ్లెసిడ్ అక్టోబర్ 27, 1940న మిసిసిపి రాష్ట్రంలోని గ్రీన్విల్లేలో జన్మించారు. చిన్న వయసులోనే దైవికమైన పిలుపు ద్వారా యేసుక్రీస్తును అంగీకరించి 15 ఏళ్ల వయసుకే పాస్టర్గా ఆర్డైన్ చేయబడ్డారు. 1968లో హాలీవుడ్ సన్సెట్ స్ట్రిప్లో హిస్ ప్లేస్ అనే క్రిస్టియన్ కాఫీ హౌస్ను ప్రారంభించారు. ఆ కాఫీ ప్లేస్లో 12 అడుగుల పొడవైన కలపతో తయారు చేసిన ఒక భారీ సిలువను డెకరేషన్గా పెట్టారు. 1969న దేవుడు తనతో ఈ సిలువను మోసుకొని ప్రపంచమంతా తిరిగి సువార్త చెయ్యి అని ఒక స్వరం వినబడడం ద్వారా అదే సంవత్సరంలో లాస్ ఏంజల్స్ నుండి వాషింగ్టన్ డీసీ వరకు తన భుజంపై సిలువను మోసుకుంటూ నడవడం ప్రారంభించారు. అదే ప్రయాణం ఆయన జీవితం అంతా కొనసాగింది. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇండియానాలోని కొంతమంది వ్యక్తులు సిలువను దగ్నం చేయడానికి ప్రయత్నించడం, అసీసీలోని మోటార్ సైకిల్ గ్యాంగ్ సిలువను దొంగిలించడం, టాంజానియాలో ఏనుగు తరమడం, జింబాబ్వేలో మొసలు ఎదురుపడడం, గానాలో గ్రీన్ మాంబా దాడి చేయడం, మొరక్కోలో మనుషులు రాళ్లతో దాడి చేయడం లాంటివి ఎదుర్కొన్నారు. సిలువను మోసుకుని తిరగడం ఒక పిచ్చి పని అని స్నేహితులు, బంధువులు చెప్పినప్పుడు నేను దేవుని చిత్తం చేస్తూ చనిపోవడం ఆయన చిత్తం చేయకుండా బ్రతికొనడం కంటే ఎంతో మేలని చెప్పేవారు. ఆర్థర్ బ్లెసిడ్ జనవరి 14, 2025లో 84 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోయారు. తన చివరి మాటల్లో, ఈ పాదాలు ఇప్పటి వరకు రాళ్లతో, మట్టితో నిన్న ప్రదేశం నుండి వచ్చాయి, ఇకపై నుండి బంగారు వీధులు నడుస్తాయని చెప్పారు. ఆయన జీవితం విశ్వాసానికి, సహనానికి, మనుషుల పట్ల అపారమైన ప్రేమకు ప్రతీగా నిలిచింది.